ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ జేడ్ రోలర్స్ తర్వాత చిన్న చిన్న మెషిన్లు వచ్చాయి. ఫేషియల్ ఇది ఇలా 3 యెస్. సార్లు అనుకుంటే యెస్. ఏదో ఫేస్ లిఫ్ట్ అయిపోతున్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? టెంపరరీయా? కొంతవరకు సర్క్యులేషన్‌కి ఓకే అంటారా? డూ యూ ఈవెన్ రికమెండ్ దెమ్ అట్ ఆల్? సో మీరు చెప్పిన దాని పేరు టెక్నికల్‌గా డెర్మా రోలర్ అంటామండి. సో వీటన్నిటికి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మన బాడీ ఒక యూత్‌ఫుల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్‌కి వెళ్ళడానికి కారణం ఏంటండి? వేర్ అండ్ టేర్ మెకానిజం. మన బాడీలో 30-45 రోజుల వ్యవధిలో చర్మం పాతది పోతూ కొత్తది వస్తూ ఉంటది. ఈ సైకిల్ ఎప్పుడైతే అలా బ్యాలెన్స్ అయిందో, దిస్ సైకిల్ ఈజ్ దిస్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అవును. రీజనరేట్ అవ్వని టిష్యూ అని ఉందంటే మన బ్రెయిన్‌లో ఉన్న సెల్స్ మాత్రమే. మిగిలినవన్నీ ఒక పర్టికులర్ సైకిల్ ప్రకారం రీజనరేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఆ రీజనరేషన్ సైకిల్ పోతున్న దాన్ని ఎఫిషియెంట్‌గా కొత్తది వస్తుంది రిప్లేస్ చేస్తుందో, అప్పటి వరకే మనకు ఆ యూత్‌ఫుల్ బాడీ అనేది ఉంటుంది. దట్ ఈజ్ యూజువల్లీ అప్ టు ద ఏజ్ ఆఫ్ మాక్సిమం 30 ఇయర్స్. ఆ తర్వాత మన బాడీకి ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్‌ని నెగెటివ్ బ్యాలెన్స్‌కి ఏదైతే వెళ్తుందో దాన్ని మనం ఇంటర్వెన్ చేసి అగైన్ వీఆర్ షిఫ్టింగ్ ఇట్ మోర్ టువర్డ్స్ ద పాజిటివ్ బ్యాలెన్స్. సో ఏదైతే మీరు ఈ డెర్మా రోలర్ అది అన్నారో అదేం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ స్మాల్ హోల్స్ ఇన్ అవర్ స్కిన్. ఇట్ ఈజ్ ఎ మైక్రో ట్రామా. చిన్న దెబ్బ క్రియేట్ చేసాం. దెబ్బ క్రియేట్ చేసినప్పుడు కొత్త చర్మం తయారవ్వాలి స్వభావంగా. సో ఆ కొత్త చర్మం తయారయ్యేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని. అది అర్థమైంది. సో దిస్ మైక్రో ఇంజరీస్ విచ్ యు ఆర్ క్రియేటింగ్ విల్ ప్రొవైడ్ ఎ న్యూ కొల్లాజన్ సింథసిస్ దట్ గివ్స్ దట్ గుడ్ క్వాలిటీ స్కిన్. అది. సో అయితే ఇవన్నీ తాత్కాలికంగా మనం ఎంచుకునే ట్రీట్మెంట్ ఆప్షన్ని బట్టి దాని ఎంతకాలం ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది మనం నిర్ధారించుకోవచ్చు. ఎస్. డాక్టర్ మణికంఠ్ గారు, మనకి హెయిర్ డైస్ వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పీపీడీ ఉండడం వల్ల నో పీపీడీ హెయిర్ కలర్ అని చెప్పి యాడ్స్ కూడా చూస్తున్నాం. ఎంతవరకు ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది హెయిర్ డై వాడడం? సో ఇది యూనివర్సల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయకూడదండి. మన హ్యూమన్ స్కిన్కి ఫిట్స్ ప్యాట్రిక్ స్కోరింగ్ అని మనకి 1 to 6 స్కిన్ స్కోరింగ్ ఉంటుంది. మన స్కిన్ సెన్సిటివిటీ, మనం వాడే ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ, మీరు హెయిర్ డై కావచ్చు, ఒక ఫంక్షన్ ముందు మీరు వేసుకునే కాస్మెటిక్ టచ్అప్ కావచ్చు, మీరు చేయించుకునే ఒక కెమికల్ పీల్ కావచ్చు, ఒక బ్లీచ్ కావచ్చు, ఇవన్నీ ఒక పర్టికులర్ స్కిన్ మీద ఎలా రెస్పాన్స్ ఉంటుంది అనేది డిటర్మైన్ చేయడానికి ఒక ఫిట్స్ ప్యాట్రిక్ స్కోరింగ్ అని ఉంటుంది. 1 to 6 మీరు ఎంత 1 to 3లో ఉంటారో మనకి అంత విత్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ మన ఇండియన్ స్కిన్స్ 4, 5, 6 అలా కిందకి వెళ్తాయి అన్నమాట. సో ఆ స్కిన్ టైప్ తెలుసుకుని పేషెంట్ ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది. కొంతమంది ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, కొంతమందికి డ్రగ్ అలర్జీస్ ఉంటాయి. సో వన్స్ యు ఆర్ హ్యావింగ్ అలర్జీ, ద ప్రోడక్ట్ విచ్ యూ యూజ్ షుడ్ బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్. మనకి ఆ పీపీడీస్ ఉన్నా కానీ, లేదంటే ఇప్పుడు అమోనియా అని ఉంటుంది. సో వీటి వల్ల మన దీస్ ఆర్ స్కిన్ ఇరిటెంట్స్. సో 1, 2, 3 ఉన్నవాళ్ళు వాళ్ళ స్కిన్ ఒకలా రియాక్ట్ అవుతుంది, 3, 4, 5, 6 ఉన్న వాళ్ళ స్కిన్ ఒకలా రియాక్ట్ అవుతుంది. సో అది చూసుకుని చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒకళ్ళకి ప్రాబ్లం వచ్చిందని అందరికీ ప్రాబ్లం వస్తుంది అనుకోవడం తప్పండి. ఎల్పీపీ కానీ చాలా మందికి ఇప్పుడు కామన్ అయిపోయింది కదండి. అంటే దీని ఇండ్యూస్డ్ బై హెయిర్ కలర్. సో ఇప్పుడు వీటిలో ఏంటంటే అండి, కంపెనీకి అదే కెమికల్ ఫార్ములేషన్కి పేర్లు మారిపోతాయండి. ఓహోహో, అర్థమైంది. అదే. సో అన్లెస్ అదర్వైజ్ యూ గెట్ ద ప్రోడక్ట్ బాక్స్ ఇన్ యువర్ హ్యాండ్, యూ చెక్ ద ఇంగ్రీడియంట్. ఇప్పుడు మీరు అంటారు కదండి బ్రౌన్ బ్రెడ్ అంటాం మనం. బ్రౌన్ బ్రెడ్ ఒకప్పుడు మనం అనుకునేది అది హోల్ వీట్ బ్రెడ్ అనుకునేవాళ్ళం, కానీ నార్మల్ బ్రెడ్కి బ్రౌన్ కలర్ వేసి అమ్ముతున్నారు. సో అలాగే దీంట్లో కూడా కంపెనీకి టెర్మినాలజీ మారిపోతుందండి. సో ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న మన క్లినిక్స్ లేదంటే మన సలూన్స్ పరంగా చూసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇట్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ దట్ సలూన్. కాబట్టి మనకి లేబుల్స్ చూసే అవకాశం కూడా ఉండదు. అదే కదా అంటున్నారు మీరు? లేబుల్ చూసే అవకాశం ఉంటే దెన్ వీ కెన్ టెల్. లేకపోతే బెస్ట్ మనకు వచ్చిన రియాక్షన్ని బట్టి అసెస్ చేయించుకోవడం, అవాయిడ్ చేయడం బెటర్. రైట్.